గాయ్స్, ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక ఫోన్ కొన్నారు. అందులో మీ సిమ్ వేసి యూజ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ నార్మల్గా రన్ అవుతుంది. బట్ ఒకరోజు సడన్లీ ఒక మెసేజ్ వచ్చింది. మీ నెంబర్ 7 డిఫరెంట్ డివైజెస్లో యాక్టివ్గా ఉంది అని. అసలు మీ దగ్గర ఒక్క ఫోన్ మాత్రమే ఉండగా ఎవరు ఇంకొక డివైస్లో యూజ్ చేస్తున్నారు? ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని డౌట్ మీకు వస్తుంది. అయితే ఇది మీ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇండియా అంతా ఫేస్ చేస్తుంది. ఫ్రాడ్స్టార్స్ మీ ఐడితో ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేసి ఆ నెంబర్స్తో స్కామ్స్ చేస్తున్నారు అంటే ఆ స్కామ్స్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టే. ఈ ఫ్రాడ్స్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక డిజిటల్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదే సంచార్ సాథీ యాప్. ఇది ఒక కంప్లీట్గా డిజిటల్ సేఫ్టీ ఎకోసిస్టమ్. ఈ యాప్ మీ నెంబర్ని ఎవరు మిస్యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి, పోయిన ఫోన్ని ట్రాక్ చేయడానికి, ఫేక్ డివైసెస్ని క్యాష్ చేయడానికి యూజ్ అవుతుందని గవర్నమెంట్ చెప్తుంది. 2023లో ఇండియన్ గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసింది. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, ఫేక్ సిమ్ కార్డ్స్. ఎవరు చేస్తున్నారో తెలియదు, బట్ ఫేక్ ఐడీస్తో సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. సెకండ్ వన్, అన్నోన్ నెంబర్స్ మీ ఆధార్ ఐడి మీద యాక్టివ్గా ఉండడం. ఇక చెప్పుకుంటూ వెళ్తే ఓటీపీ స్కామ్స్, బ్యాంక్ కాల్ స్కామ్స్ ఎక్సెట్రా. ఈ ప్రాబ్లమ్స్ చాలా పెద్దగా పెరిగిపోయాయి. సో 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి డిక్లేర్ చేసింది. డిజిటల్ ఇండియాలో సేఫ్ కమ్యూనికేషన్ కంపల్సరీ. దీనికోసం ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రేసబిలిటీ కావాలి. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు దాన్ని ట్రాక్ చేయడం ఈజీగా ఉండాలి. సో ఫ్రాడ్స్ని ఆపడానికి మే 16, 2023లో సంచార్ సాథీ పోర్టల్ని లాంచ్ చేశారు. ఈ యాప్ జనవరి 17, 2025లో మొబైల్ యాప్గా లాంచ్ చేశారు. అయితే ఈ యాప్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో వస్తుందా అనే క్వశ్చన్కి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఇది టెక్నికల్గా ఈజీ. సో అందుకే ఆండ్రాయిడ్ మ్యానుఫ్యాక్చరర్స్ గవర్నమెంట్ ఆర్డర్ని ఫాలో చేస్తారు అని చెప్తుంది. బట్ యాపిల్ డివైజెస్లో ఇది ఆపోజిట్. యాపిల్ రిపోర్టెడ్లీ ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఐఫోన్స్ క్లోజ్డ్ ఐఓఎస్ ఎకోసిస్టంలో వర్క్ చేస్తాయి. సో సిస్టమ్ లెవెల్ గవర్నమెంట్ యాప్ ఫోర్స్డ్గా ఇన్స్టాల్ చేయడం ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి రిస్క్ అని యాపిల్ చెప్తుంది. ఎందుకంటే యాపిల్ ముందు ఇలా ఆర్డర్స్ని ఫాలో చేయలేదు, గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయవచ్చు అని రిపోర్ట్స్లో ఉంది. ఇక యాప్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్, టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్. ఇది యాప్లో బిగ్గెస్ట్ ఫీచర్. మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్తో మీ నేమ్ మీద ఎన్ని సిమ్స్ యాక్టివ్గా ఉన్నాయో ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆధార్ ఐడి మీద 9 సిమ్ కార్డ్స్ ఉంటే మీరు 2 మాత్రమే యూజ్ చేస్తే మిగతావన్నీ ఫ్రాడ్ సిమ్స్ అన్నమాట. సెకండ్ ఫీచర్, లాస్ట్ ఆర్ స్టోలెన్ ఫోన్ ట్రాకింగ్. ఫోన్ లాస్ట్ అయితే ఐఎంఈఐని బ్లాక్ చేయవచ్చు, ఫోన్ని ట్రేస్ చేయవచ్చు. అదే ఫోన్ తిరిగి దొరికితే ఐఎంఈఐని అన్బ్లాక్ చేయొచ్చు. థర్డ్ ఫీచర్, నో యువర్ మొబైల్ ఫీచర్. మొబైల్ ఒరిజినలా లేదా డూప్లికేటా అని ఐఎంఈఐ చెక్ చేస్తుంది. ఈ సంచార్ సాథీ యాప్ని డిజైన్ అండ్ డెవలప్ చేసింది గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్. ఈ యాప్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారో అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ అథారిటీ అండ్ టెలికామ్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సెకండ్ వన్, డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. ఈ డిపార్ట్మెంట్ ఫ్రాడ్స్ అండ్ మిస్యూజ్ని డిటెక్ట్ చేయడానికి రెస్పాన్సిబుల్. థర్డ్ వన్, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ లైక్ ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ సిమ్స్ వెరిఫికేషన్ అండ్ యాక్టివేషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తారు. ఫోర్త్ డిపార్ట్మెంట్, సైబర్ క్రైమ్. సైబర్ ఫ్రాడ్స్ని ట్రాక్ చేయడానికి అండ్ ప్రివెంట్ చేయడానికి కోఆర్డినేట్ చేస్తారు. అసలు జనాలు ఎందుకని ఈ యాప్ని డౌట్ పడుతున్నారు, ఇది సేఫా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ప్రైవసీ కన్సర్న్స్. కొందరు టెక్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, గవర్నమెంట్ దగ్గర అన్ని సిమ్స్ డాటా, డివైస్ డాటా సెంట్రలైజ్డ్ అయిపోతుంది, అప్పుడు యూజర్స్ డాటా రిస్క్లో పడుతుంది అని. ఈ డౌట్కి గవర్నమెంట్ ఏం ఆన్సర్ ఇస్తుంది అంటే, మేము జనాల డాటాని ఎన్క్రిప్ట్ చేస్తాము, పర్సనల్ డాటా లీక్ అవ్వదు అని. సెకండ్ కన్సర్న్ ఏంటంటే, హ్యాకర్స్ మిస్యూజ్. ఈ యాప్లో ఫోన్ నెంబర్స్ విజిబుల్ అవుతున్నాయి అని భయపడుతున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఓన్లీ మీ నెంబర్ ఆథెంటికేట్ అయితే మీ డాటా మాత్రమే మీకు కనబడుతుంది, సో హ్యాకర్స్కి యాక్సెస్ లేదు అని చెప్తుంది. థర్డ్ వన్, యాప్ పర్మిషన్స్. ఈ యాప్కి చాలా పర్మిషన్స్ కావాలి. మీరు నోటీస్ చేశారా? లైక్ సెండింగ్ ఎస్ఎంఎస్, యాక్సెసింగ్ కాల్స్, యాక్సెసింగ్ ఎస్ఎంఎస్ లాగ్స్, స్టోరేజ్ యాక్సెస్ అండ్ కెమెరా ఫోన్ స్టోరేజ్ యాక్సెస్. యాప్ ఈ పర్మిషన్స్ని ఫోన్ సెక్యూరిటీ అండ్ ట్రాకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది అని గవర్నమెంట్ చెప్తుంది. బట్
ప్రైవసీ కాన్షియస్ పీపుల్కి ఈ డౌట్ ఉండడం న్యాచురల్. సో యాప్ సెక్యూరిటీ పర్పస్ కోసం డెవలప్ చేసిన యాప్ పర్మిషన్స్ లిమిటెడ్గా ఉంటే బాగుండేది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.